రైడింగ్కి పైసలు లేకుంటే లాస్ట్ ఇట్లా డ్రైవింగ్ చేసేస్తాడు. రైడర్ పోయి డ్రైవర్ అయిపోయాడు. లేక బ్లాగ్లో కనిపిస్తున్నావు, కొంచెం ఫేస్ చూపి. వంశీ అన్న ఇక్కడ అని అడుగుతున్నాను. నేను ఎక్కడా లేదు, ఇక్కడే ఉన్నా. కెమెరా ఉందా? కెమెరా మన ఛానల్లో వచ్చే వీడియోస్ చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. టామీ బాయ్. పాపం మిస్ అవుతుందిరా వంశీ నిన్ను. బాయ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక స్పెషల్ గెస్ట్ వచ్చింది అనమాట. సీట్ బెల్ట్ వేసుకోరా ఫస్ట్. వేసుకో డీజీ లేపిద్దాంలే ఫస్ట్. బోడుపల్లి అయితే పోనీ. ఈరోజు అయితే లోడ్ ఎక్కడికి వచ్చిందంటే విజయవాడ ఒకటి వచ్చింది, రిటర్న్లో ఒంగోలు నుంచి హైదరాబాద్కు ఉందన్నమాట. 2 లోడ్లు ఉన్నాయి. ఇప్పటికైతే మా ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోతున్నాము. ఇప్పుడు ఈరోజే మన పెద్ద మనిషి హాయ్ చెప్పు. చాలా రోజుల తర్వాత లదాఖ్ పోయి వచ్చాడు. లదాఖ్ వీడియోలు ఎప్పుడు పెడతారా? అట్లా చూపిస్తుంది. అవుట్ ఆఫ్ ద టాపిక్ అదేమో వీళ్ళనే అడగండి. ఇది ఇన్స్టాగ్రామ్ ఐడి కింద రాసి పెడతా, వంశీ ఎర్ర ప్రగడ అని ఏదో ఉంటుంది, ఎల్ల ప్రగడ అది ఉంటుంది అనమాట. అది లింక్ డిస్క్రిప్షన్లో కూడా పెడతా, పేరు కూడా ఇక్కడ పెడతా. మీరు ఒకసారి ఫాలో చేసి దీన్ని ఆడుకోండి, వేసుకోండి గట్టిగా. ఛానల్ వీడియోస్ ఎక్కడ ఉంది, ఏం కథ, ఛానల్ ఏడుందో అని. ఇన్స్టాగ్రామ్ అయితే బతుకుంది ఇప్పటికైతే, అంటే పాత ఇన్స్టాగ్రామ్ చచ్చిపోయింది. కొత్త ఇన్స్టాగ్రామ్ అయితే ఇంకా అట్లా నడుస్తుంది అనమాట. ఇప్పటికైతే ఫస్ట్ మా పికప్ పాయింట్ అంటే లోడింగ్ పాయింట్ దగ్గర వెళ్ళి బండి పెట్టి ఫస్ట్ లోడింగ్ చేస్తుంటే మనం బ్రేక్ఫాస్ట్ చేద్దామని ప్లాన్ ఉంది. దగ్గర ముందే చేద్దాము, పెట్టి బ్రేక్ఫాస్ట్ చేద్దాము. అండ్ ఏం లేదు, పోదాం పదండి. ఈరోజు విజయవాడ ఒంగోలు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా లోడ్ ఏంటంటే హాస్పిటల్ ఏదో సెరామిక్ ఉన్నాయి పార్ట్స్, అవన్నీ బండ్లో పెట్టుకొని పోవాలంటే ఒక 40 బాక్సులు ఉన్నాయి విజయవాడకి. మళ్ళీ విజయవాడ నుంచి ఒంగోలుకి ఖాళీయే. మళ్ళీ ఒంగోలులో ఫుల్ చేసుకొని మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అవ్వాలంట. ఎనీవేస్ మన ఒంగోలుకి డైరెక్ట్ వెళ్ళడం కన్నా విజయవాడ నుంచి వెళ్ళడం బెటరు. అది నార్కెట్పల్లి నుంచి పోయినా అంతే టైం పడుతుంది, కానీ ఏంటంటే రోడ్డు కొంచెం తేడాగా ఉంటుంది. అటు విజయవాడ నుంచి పోయినా ఇట్లా నార్కెట్పల్లి నల్గొండ మీద పోయినా సేమ్ టైము. కిలోమీటర్ సేవ్ అవ్వాలంటే నల్గొండ నుంచి. కానీ మనకు అన్లోడ్ విజయవాడ ఉంది కాబట్టి విజయవాడకి వెళ్ళి మళ్ళీ దిగాల్సి వస్తుంది. అండ్ మనోడు ఫస్ట్ డే సీట్ బెల్ట్ కూడా వేసుకున్నాడు. మళ్ళీ కామెంట్లు పెట్టకండి, మెయిన్ రోడ్ ఎక్కగానే వేసేసి. అండ్ ఈరోజు చూద్దాం, ఎంజాయ్ చేద్దాం ఎట్లుంటుందో. ఎట్లుంది వంశీ? డ్రైవింగ్ ఎక్కేసినాం, హాయిగా ఉందా? చూడండి, మాకు రైడింగ్కి పైసలు లేకుంటే లాస్ట్ ఇట్లా డ్రైవింగ్ చేసేస్తాడు. రైడర్ పోయి డ్రైవర్ అయిపోయాడు. మళ్ళీ డామినర్ వేసుకొని వచ్చింది మా ఇంటి వరకు. డామినర్ వేసుకొని రైడింగ్ జాకెట్ వేసుకొని బెల్ హెల్మెట్ మామూలుగా లేదు. అది దిగగానే ఇది డ్రైవింగ్ సీట్. అంటే ఇప్పటికైతే పోదాం పడండి, ఇక ఎంజాయ్ చేయండి ట్రిప్. అందరు బొలెరో బ్లాగ్స్ అంటున్నారు, అందుకే బొలెరో బ్లాగ్స్ తీస్తున్నా. ఇప్పుడు మొత్తం సెటప్ కూడా పెట్టుకుంటాం. చాలా మంది కామెంట్స్లో ఏం అడుగుతున్నారు అంటే, మీరు ఇన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు అన్న, మళ్ళీ రైడింగ్ మీకు వ్యూస్ కూడా రావట్లేదు, ఎలా మేనేజ్ చేస్తున్నారు, డబ్బులు ఎలా వస్తున్నాయి? రీసెంట్గా నేను బినోమా యాప్ యూజ్ చేయడం స్టార్ట్ చేసిన, దాంట్లో ట్రేడింగ్ చేయడం చేస్తున్నా. దాంట్లో చిన్న అమౌంట్ మనీ అంటే ఒక 1000, 2000, 3000 అలా చిన్నగా ఇన్వెస్ట్ చేసుకుంటూ దాంట్లో ట్రేడింగ్ చేస్తున్నాను అనమాట. దాంట్లో స్టార్టింగ్ లో డెమో అకౌంట్ లో కూడా చేయొచ్చు, రియల్ అకౌంట్ లో కూడా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బినోమా యాప్ ఓపెన్ చేయగానే యాప్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ డెమో అకౌంట్ అండ్ రియల్ అకౌంట్ అని ఉంటుంది. నేను ఇప్పుడు రియల్ అకౌంట్ నుంచి ట్రేడింగ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఎలా అంటే ప్రిడిక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను క్యాండిల్స్ లో పెట్టుకుంటాను, లైన్స్, మౌంటైన్స్ అవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో నాకు క్యాండిల్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అది ప్రిడిక్ట్ చేసి ఇన్వెస్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఒక 14,000 ఇన్వెస్ట్ చేస్తున్నాను రియల్ అకౌంట్ లో నుంచి. 14,000 ఇన్వెస్ట్ చేసి ఇది అప్ వెళ్తుంది అని చెప్పేసి నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను. 14,000 ఇన్వెస్ట్ చేసి అప్ అని క్లిక్ చేస్తున్నాను. చూద్దాం.
ఓకే. నేను ప్రెడిక్ట్ చేసింది అయితే నిజమైపోయింది. ఇప్పుడు నాకు 25,620 రూపీస్ అంటే 14,000 ఇన్వెస్ట్ చేసి నేను 25,620 రూపీస్ తీసుకున్నాననమాట. ఆ అమౌంట్ బ్యాలెన్స్ ఇక్కడ చూసుకొని డైరెక్ట్ మీరు విత్‌డ్రా కూడా చేసుకోవచ్చు. మీకేమన్నా ఇష్యూస్ ఉంటే కస్టమర్ సపోర్ట్ కూడా డైరెక్ట్ మీరు చాట్ చేయొచ్చు. వాళ్ళతో కాల్ కూడా చేయొచ్చు. ఈ యాప్ వచ్చేసి స్ట్రిక్ట్‌లీ ఫర్ 18+ మాత్రమే. 18+ వాళ్ళు మాత్రమే దీంట్లో ఇన్వెస్ట్ చేసి ఫస్ట్ డెమో అకౌంట్‌లో నేర్చుకొని తర్వాత మీరు రియల్ అకౌంట్‌లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. చూడండి బండి ఎట్లా పార్క్ చేసిన రోడ్డు మధ్యలో, కష్టం అయిపోతుంది. చూడండి ఇట్లా పెడతారా. అట్లా ఫ్యామిలీ ఉన్నారు. ఓకే, మొత్తానికైతే ఈ ఫ్లైఓవర్ కింద ఉన్నాము. ఇదేంద్ర వరంగల్ ఎక్స్ప్రెస్ వే ఫ్లైఓవర్ కదా, ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడైతే మొత్తం లోడింగ్ అయిపోయింది. లోడింగ్ అయిపోయి స్టార్ట్ అయిపోయినాము విజయవాడకి. మనోడు చూడు కష్టపడిపోతున్నాడు. నాకు సీట్ బెల్ట్ పట్టుకోండి. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము, పెట్టుకుంటాడు సీట్ బెల్ట్. అండ్ ప్రస్తుతానికైతే బాగానే ఉంది రోడ్డు. గుంతలు అవుటర్ రింగ్ రోడ్ ఎక్కితే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఇప్పటికైతే వెళ్ళిపోదాం పదండి విజయవాడకి ఫస్ట్. అండ్ డీజిల్ వేయాలి ఫస్ట్. డీజిల్ ఎక్కడ ఉంది చూడరా నాన్న. మొత్తం ఇలా మొత్తం లోపలికి వచ్చేసి అదే టింగ్ అంటుంది పెట్రోల్ బంక్ షేప్లో. మొత్తానికి విజయవాడ పోయే రూట్లో అయితే ఫస్ట్ టోల్ గేట్ ఈరోజు మంది. ట్రాఫిక్ ఫాస్టాగ్ లేదు, అన్ని ఫాస్టాగ్లే నిండిపోతున్నాయి. అది ఈ రోజుకైతే ఫస్ట్ టోల్ గేట్ ఇది అనమాట. ఇంకా ఏమని చెప్పి అన్నది ఏంది రివర్స్ గేర్ బండిదా గోపురం అనుకున్నాను. ఏమని చెప్తా నువ్వే చెప్పాలా. లేక బ్లాగ్లో కనిపిస్తున్నావు, కొంచెం ఫేస్ చూపి. వంశీ అన్న ఎక్కడ అని అడుగుతున్నాను. నేను ఎక్కడా లేదు, ఇక్కడే ఉన్నా. కెమెరా ఉందా? కెమెరా గట్టి నిద్ర వస్తుంది, నైట్ పడుకోలే. పొద్దున్న పోవాలని తెలిసి కూడా పడుకోలేదు. నేను చేస్తాను అట్లా. నైట్ టీవీ చూస్తూ పడుకునేసరికి మెడ పట్టేసింది. ఇక నిద్ర పట్టలేదు నాకు. పట్టేసే వరకు నిద్ర పట్టలేదు. ఇప్పుడు ఇట్లా అన్నానికి రావట్లేదు. ఇట్లా అంటే ఓకే అని అందుకే లెఫ్ట్ సైడ్కి వెళ్ళాము. రైట్ సైడ్ వరకు కన్నా మంచిగా పడుకున్నాను. ఎవరు డ్రైవింగ్ చేస్తామని వచ్చేసి నాకే డ్రైవర్ చేసి లాస్ట్కి. ఏం వంశీ ఇట్లా చేస్తే ఎట్లా రా? అప్పుడప్పుడు అయితే ఉంటాయి. అవునా? సరే. సాయి రాలే, ఎందుకంటే సాయికి ఇది వేసారు ఫస్ట్ డోసు వ్యాక్సిన్ వేసుకున్నాడు. ఇంకా ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేస్తే ఏమవుతుందో మీకు తెలుసు. అదే అయిందన్నమాట. అడ్డం పడి చెయ్యి ఎత్తడానికి కూడా వస్తలేదు అట్లా. ఇంకా చెయ్యి ఎత్తనోడు స్టీరింగ్ ఏం తిస్తాడని చెప్పేసి మనోడు పిలిపించిన. వస్తావా వంశీ లాంగ్ ట్రిప్లకు? ఎందుకు రాను? వస్తా. అయితే నా బండి నువ్వే చూసుకో. ఇంకా డ్రైవర్ అయిపో. అవుతావా? రైడర్ పోయి డ్రైవర్ అవుతావా? రైడర్ కమ్ డ్రైవరా? రైట్. గుడ్ నైట్. ఓకే, గరిటపాడు చెక్ పోస్ట్ దగ్గరకు అయితే వచ్చేసిన. ఫస్ట్ టైం వైజాగ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎంతసేపు ఆగినానో మీకు ఐడియా ఉంది. మొత్తం నైట్ మొత్తం ఆగిన దానిలో, అది కూడా. అండ్ మళ్ళా అలాంటి సంఘటనలు జరగకూడదని చెప్పేసి ఆశిస్తూ ఇప్పుడు వంశీ వెళ్ళిండు అనమాట. వంశీ తీసుకురావడానికి వెళ్ళిండు, పర్మిట్ తీసుకురావడానికి వెళ్ళిండు. 1 వీక్ పర్మిట్ తీసుకుంటాడు అనమాట. ఇప్పటికైతే వెళ్ళిపోతాం విజయవాడకి. ఇంకో హైలైట్ ఏంటంటే, నేను రిటర్న్ ఒంగోలు అని చెప్పాను కదా, అతను హ్యాండ్ ఇచ్చింది అనమాట లాస్ట్ మూమెంట్లో. ఇంకా బ్రో కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే ఈరోజు షిఫ్టింగ్ అవ్వదు అది అని చెప్పేసి ఈరోజు పొద్దున్న నేను బయలుదేరినప్పుడు చెప్పిండు. ఇంకా ఇప్పుడు ఏం చేయాలో పోయి విజయవాడలో ఏదైనా లోడ్ దొరికితే మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వెళ్ళిపోవాలంట. అది ప్లాన్. ఇప్పటికైతే వెళ్ళిపోదాం పదండి.
ఓకే, మొత్తానికి అయితే కీసరా టోల్గేట్ దగ్గరకు వచ్చినాం. కీసరా అంటే విజయవాడ దగ్గరలో ఉన్న కీసరా టోల్గేట్. ఇప్పుడే మనం డ్రోన్ షాట్ ఎగిరిసినాం అనమాట. ఆ వీడియో మీరు చూసింటారు, సూపర్ ఉంటుంది వీడియో. అండ్ ఇదేమో స్కానర్లు తలకనొప్పి వేస్తున్నాయి ఆంధ్రాలో ఎంటర్ అయినప్పటి నుంచి. ఒకరిది స్కాన్ అయితే ఒకరిది ఫ్యాన్కి ఎత్తలేదు. ఆర్మీ వాళ్ళది ఏది రాది, ఐఎస్ అయినా ఏదో శాటిలైట్ తీసుకెళ్తారు ఆర్మీ వాళ్ళది. కానీ ఆర్మీ వాళ్ళది వీడియో రికార్డ్ చేయొద్దని చెప్పేసి రికార్డ్ చేయలేదన్నమాట. మళ్ళీ ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, వాళ్ళకి ముందే స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. దొరికిపోయినాం అనుకో, బోలెరో పోతుంది, గోపురో పోతుంది, డ్రోన్ పోతుంది, ల్యాప్టాప్ అన్నీ పోతాయి. మేము కూడా పోతాం. అండ్ ఇప్పటికైతే ఇది చూడు ఎంత ఫాస్ట్గా ఓపెన్ అయిందో మంది. వేరే వాళ్ళది అయితే స్కాన్ అవ్వడానికి ఇది అయిపోతుంది. పాతకైందో లేకుంటే ఎండిపోయిందో, ఎండగది అది కొత్తది కదా, అందుకే తొందర అయిపోతుంది. అండ్ ఇప్పటికైతే వెళ్ళిపోదాం పదండి విజయవాడకి. వచ్చేస్తాం అని 10:30కి ఏమో బయలుదేరినాము. ఇంకా టైం ఎంత అయిందిరా? 3:30 అయినా ఇంకా రీచ్ కాలే. ఓకే, మొత్తానికి అయితే మచిలీపట్నం రూట్లో ఏదో ఊరు, గంగూరో ఏదో ఊరు ఉండే, ఆ ఊరు దాటి అన్లోడ్ చేసేసినాము. చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ ఆన్ విచ్ హైవే? చెన్నై హైవే. ఇప్పుడు ఎగ్జాక్ట్ కృష్ణా రివర్ పైన ఉన్నాం. పొద్దున పూట అయితే వాటర్ ఉన్నది కనిపించేది, గేట్లు ఎత్తేసారు అనమాట కృష్ణా రివర్ది. కానీ హ్యూమిడిటీ అయితే చుక్కలు చూపెడుతుంది. కూలర్ పెట్టియాలి, ఏసీ కాకపోయినా. పెట్టిదా అంటే ఏసీ పెట్టియాలంట మనోడికి. ఉన్న దానికే వస్తలేరు అని అంటే కానీ మళ్ళీ ఏసీ అంటే ఏసీ 2 వెంటలు పెట్టినా ఎంత వెంటలు పెట్టినా 2-3 మైలేజ్ పోతుంది. 2-3 మైలేజ్ పోయిందంటే లీటర్కి 2-3 పోయినాయంటే చూడు, 40 లీటర్లకి 40 × 3 ఎంత? 70 లీటర్లు. 70 కిలోమీటర్లు. 70 కిలోమీటర్లు పోయేదంటే ఎంత లెక్క? ఏవియేషన్ ఎక్స్పర్ట్ నువ్వే. అంటే 70 కిలోమీటర్లు అంటే 1000 రూపాయలు. 1000 రూపాయలు డీజిల్. అదే కూలర్ పెట్టుకుంటే అయిపోతుంది కదా. 1000 రూపాయలు డీజిల్లో 70 కిలోమీటర్లు పోతున్నారు. ఇది 100 పోతుంది 1000 రూపాయల. 100 పోతుంది కంపల్సరీ. లోడ్ ఉంటే, లోడ్ లేకపోతే 12 ఇస్తుంది, లోడ్ ఉంటే 10 ఇస్తుంది మైలేజ్. వాటికైతే ఎంజాయ్ చేయండి నైట్ టైము. ఏంట్రా వైపు రానే పెట్టినావు, బాగా అయిపోతాయి. క్లీన్ అయితే ఉంటాయి కదా. అవునా, ఇట్లాంటివి ఉన్నారు చూడండి. ఈయనను పెట్టుకోవాలా, అర్థం కొత్తది వేయించడానికి తొందరలోనే వేపిస్తాం. వంశీ. అండ్ మొత్తానికైతే మేము మంగళగిరిలో ఉన్నాము. మంగళగిరిలో ఒక ట్రిప్ దొరికిందనమాట. ఇప్పుడు వెళ్ళాలి మంగళగిరి నుంచి. అండ్ నైట్ 10 o'clock లోడింగ్ అంట. అండ్ ఒంగోలు ట్రిప్ హ్యాండ్ ఇచ్చారనమాట. ఇంకా ఎనీవేస్ ఆ ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మంగళగిరిలో ఒక ట్రిప్ దొరికిందనమాట. ట్రిప్ ఏంటంటే గోట్ మీట్ ఉంటుంది కదా, గోట్ మీట్ రేపు పొద్దున వరకు హైదరాబాద్ రీచ్ అవ్వాలన్నమాట. 7 లోపల అంటే 5 వరకు వెళ్ళిపోతాం మేము ఆల్మోస్ట్. అండ్ అక్కడ ఏం చేయాలంటే పట్ట మొత్తం తీసేసినాము. మా పట్ట వేస్తే మొత్తం వేస్ట్ గలీజ్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళ పట్టనే వేస్తారంటే వాళ్ళ పట్ట వేసి మీట్ పెట్టి మొత్తం కవర్ చేసేసి మళ్ళీ రేపు పొద్దున అన్లోడ్ చేసి మళ్ళీ వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారు. లేకుంటే మనమే పైప్ తీసుకొని క్లీన్ చేసేసుకొని మళ్ళీ వెళ్ళిపోవాలి. ఇది లోడ్ వచ్చేసి మంగళగిరి నుంచి చంద్రాయనగుట్ట 3 ton లోడ్ అనమాట. 3 ton దీనిపైన వేయడం చాలా కష్టమే. చూద్దాం. ఎనీవేస్ 3 ton అంటే వంగిపోతుంది వెహికల్. ఇంకా రిటర్న్లో మ్యాక్స్ 60 స్పీడ్లో వెళ్ళాలి హైదరాబాద్ వరకు. చూద్దాం ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్. అండ్ గుంటూరులో ఒక చిన్న పని ఉంది, పని చూసుకొని గుంటూరులో చూసుకొని మనం మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి అనమాట. అండ్ ఆ వర్క్ కూడా చేసుకోవాలి. లేకుంటే మంగళగిరి నుంచి డైరెక్ట్ విజయవాడ వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ లోడింగ్ కోసం వెయిట్ చేసాం. 10 o'clock లోడ్ చేసుకొని 10:30, 11 అవుతుంది అనుకుంటాం టోటల్ లోడింగ్ అయ్యే వరకు. అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళి గుంటూరులో కొంత వర్క్ ఉంది, ఆ వర్క్ చూసుకొని అట్లా హైదరాబాద్ వెళ్ళిపోవాలి. ఓకే, మొత్తానికి అయితే ఈ లైటింగ్ ఇది బాగుంది. వెయిట్ చూసుకోవడానికి వచ్చినాము. వెహికల్ అక్కడ పెట్టినాం వెయిట్ బ్రిడ్జ్ దగ్గర. అప్పుడే మన బ్రో వచ్చింది. బ్రో నీ పేరు చెప్పు. హాయ్ బ్రో, నా పేరు మౌంటీ. మౌంటీ. ఓకే, ఒరిజినల్ మౌంటీయా? చూసా ఎంత అప్డేటెడ్గా పెట్టారు పేరు. మాకేమో పాత పేర్లు పెట్టింది. నాకు
ఏమైంది అడుగు కూర్చున్నావు? ఫస్ట్ టైం మాది డిస్ప్లేలో 29 degrees చూపెడుతుంది నైట్ టైం. అది కూడా ఏదో విచిత్రంగా ఉంది. ఇక్కడ గాలి ఆడుతుంది కానీ ఇది వస్తలేదు. లైటింగ్ ఉంది బ్రో. అందరూ లైట్ ముందర నిలబడ్డా. అండ్ ఇప్పటికైతే అది ఎంత వెయిట్ వేస్తారో మళ్ళీ 3 ton లోడ్ అంట. ఏగానే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎక్కిరా వంశీ. ఎటు నుంచి ఎక్కిద్దాం? ముందు నుంచి రైట్ లెఫ్టా? రైట్ నుంచి ఎక్కి. రైట్ నుంచి ఎక్కారా? గట్టిగా పట్టుకుంటా నేను. పోని పోని. మొత్తం రైట్కి వెళ్ళా. ఇది ఎక్కదన్ను నేనున్నా ఎక్కించింది. అంటే బండి ఎక్కాలి కదా. రైటా లెఫ్టా? రైట్. ఇది డెడ్ లెఫ్ట్లో. ఓకే, మొత్తానికి అయితే ఆఫ్ రోడింగ్ కూడా అయిపోయింది, అన్లోడింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మేము ఎక్కడ వెళ్తున్నాం అంటే ఇంటికి వెళ్తున్నాము. నిన్న నైట్ వంశీ నడిపిండు అనమాట. నైట్ మొత్తము నేను హాయిగా పడుకున్నా. నిన్న లోకల్ పర్సన్ అనమాట. ఎట్లా అంటే ఇక్కడ అన్లోడ్ చేయాలో అక్కడ చూపిస్తాడు. ఇప్పటికైతే ఇట్లా ఉంది సిచ్యువేషన్. మొత్తం బురద అయింది బండి. హైదరాబాద్ వానలకి ఫస్ట్ క్లీన్ చేయించుకొని ఇంటికి వెళ్తాం. ఇది సిచ్యువేషన్. మెయిన్ రోడ్ ఎక్కినాక మళ్ళీ కలుస్తాం. ఓకే, మొత్తానికైతే బండి క్లీనింగ్కి అయితే ఇచ్చేసినాం. ఇక్కడ మొత్తం గలీజ్ అయిపోయింది బండి. ఏం వాననో ఏందో కానీ ఇప్పటికైతే ఇక్కడ ఏదో ఛాయ్ తాగుదామని పోదాం పదండి. హైదరాబాద్లో మెయిన్ వంశీ లేనందుకు అప్పుడే చూడండి ఎట్లా సిచ్యువేషన్. అది వంశీ ఎట్లా వంశీ నువ్వు హైదరాబాద్లో లేవని చూడు. హైదరాబాద్ ఏడ్చినట్లుంది చూడు. నీళ్ళు పై వరకు వచ్చేసినాయి. అక్కడ నుంచి పైకి వచ్చి పైకి నుంచి ఇక్కడ వెళ్ళింది వాటర్. అరే గుంతలో పడ్డాడు వాడు. నీలాగా ప్రో రైడర్ ఉన్నాడు వాడు. ఏంద్రా అది పైప్ పగిలినట్లు వస్తుంది పైకి. ఓ మై గాడ్. అట్లా ఈ స్ట్రెచ్ ఒకటే ఉంది ఇక్కడ. వాటర్ క్లీన్గా ఉన్నాయిరా. ఫ్రెష్ వాటర్. వెనకాల చూపుగా నాయన అంటే ఫ్రెష్ వాటర్ లేక్ వంశీ. ఎండు ఉందిరా నాయన అనుకునే వరకు మళ్ళా చూడండి మూడో రేంజ్లో వస్తుంది. అండ్ ఇప్పటికైతే వంశీ ఎట్లా అనిపించిందిరా ఈ ట్రిప్? పట్టుకో ఫుల్ ఒక రేంజ్లో అయింది. అయినా గట్టిగా ఏం చేయడానికి సామాన్లు షిఫ్ట్ చేయడానికి తీసుకుపోయి మొత్తం బాడీ బిల్డింగ్ క్లాసెస్ చేయించడం మొత్తం అయిపోయింది ఎనర్జీ. ఇప్పుడు నాకు ఇంటికి కూడా వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నా. ఎట్లన్నా బండి అనిల్ వాళ్ళ ఇంట్లో ఉంది. డైరెక్ట్ అనిల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి బండి తీసుకొని అటు నుంచి ఇంటికి వెళ్ళి మంచిగా స్నానం చేసి 2 రోజులు పడుకోవాలి. ఒక రోజు 2 రోజులు హాలిడేనా? ఒక రోజేనా? నిన్న పొద్దున్న స్టార్ట్ అయినా మీరు పొద్దున వచ్చినాం. 2 రోజులు లెక్క 24 గంటలు. నైట్ 12 గంటలు తీసి పండుకోకుండా వచ్చినాం కదా. ఈరోజు మొత్తం పడుకో, రేపు మళ్ళీ స్టార్ట్. ఏం స్టార్ట్ లేదు, 2 రోజులు గ్యాప్ కావాలి నాకు. సో నిన్న నైట్ అనిల్ అది చెక్ పోస్ట్ దగ్గర పోలీసు ఉన్నాడని చెప్పి ఆపేయండు. నేను దిగేసరికి ఇట్లా అయిపోయింది నా కాళ్ళు. మొత్తం బురద. నైట్ అయితే మంచిగా పడుకున్నారా? నువ్వే నడుపుకున్నావు వీడియో. నైట్ అయితే మంచిగా మధ్యాహ్నం నేను పడుకున్నాను అనమాట కాసేపు. నిన్న నైట్ నిద్ర పట్లే ఇంకా పట్టుకుంటూ వచ్చేసినాం విజయవాడ నుంచి హైదరాబాద్. బండి అయితే ఒక రేంజ్లో కిందకి దిగిపోయింది. అసలు సస్పెన్షన్ ఎఫెక్ట్ అయితే ఓల్వో బస్ కంటే మస్తు ఉండే. ఇట్లా కొంచెం అనుకున్నా ఇట్లా ఇప్పుడేమో ఎత్తేస్తుంది వాళ్ళు. ఇప్పుడు ఎత్తేస్తారు. ఇట్ హ్యాపెన్స్ అంతే. ఇప్పుడు నేర్చుకుంటున్నా అన్ని క్లీన్ చేయించినాం. ఇప్పుడే ఇంటిలో అది మ్యాట్లో ఎండబెట్టినాము. కానీ
చేసినావు కదా, ఎట్లా అనిపించింది? ఎట్లా అనిపిస్తుంది? రోజు చేసే పనే కదా. డ్రైవరా అంటే గూడ్స్ వేరు కదా, ఎప్పుడు చేయలేదు. చేసినావా? నైన్ పోయింది అదే కదా. ఓకే ఓకే, కానీ ఇది కొంచెం లాంగ్ కదా, వేరే వేరే ఇది దీనికంటే లాంగ్ పోయినాగా. ఎక్కడ పోయినావు? బెంగళూరు పోయినావు. సూపర్ ఉండే కదా డ్రోన్ షాట్, అయితే సూపర్ ఉంటుంది. డ్రోన్ షాట్లు వస్తాయి. చాలా రోజుల తర్వాత చేతిలోకి వచ్చిన డ్రోన్, కానీ కొంచెం ఇంకాసేపు ఉంటే అయిపోయేది, కానీ దాని బ్యాటరీ బ్యాకప్ అక్కడ లేదు. ఏదో అట్లా తీసిన. చూసి నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. కానీ నేను బండి నడుపుతుంటే ఒకరు డ్రోన్ తీస్తే బాగుంటుంది. అంటే డ్రోన్ ఇప్పుడు డ్రైవింగ్ చేసుకుంటూ డ్రోన్ మేనేజ్ చేయడం కష్టం, ఆపరేట్ చేయలేం కష్టం. కానీ నేను డ్రోన్ ఆపరేట్ చేయాలి, నువ్వు అన్న డ్రైవింగ్ చేయాలి. అలా ఉంటే సూపర్ ఉంటుంది. అట్లనే నేను వేసింది. కానీ పైకి లేదబ్బా డ్రోన్ 15 మీటర్లు వెళ్తుంది. దానికంటే పైకి వెళ్తే ఇంకా సూపర్ షార్ట్లు వచ్చాయి. కొత్త ఏదో వచ్చింది కదా. అంటే వైర్లు అడ్డం వస్తున్నాయి, ఇంటర్ఫియరెన్స్ అని నోటిఫికేషన్ పడుతూ ఉంటాయి. కానీ ఇంకొంచెం హైట్లు వేస్తే బాగుండేది. సూపర్ ఉంటే రోడ్ ఆంధ్రలో ఇది అదేమంటారు, నందిగామ కంచికచర్లలో నాకు కూడా అంత ఐడియా లేదు. ఆ బైపాస్ రీసెంట్గా కట్టినవి అవి ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని. ఇగో ఇందాక ఎండ అన్నాం కూడా వాన స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడన్నా కడిగిస్తే బండి బుర్ద అయిపోయిందని. ఎందుకే ఆన్ చేసిన వైపర్లు పోయినాయి అని చూపెట్టాడు. అవి పని చేసేది ఇంత. ఓకే, ఇంటి దగ్గర పోయి మళ్ళీ లాగిన్ చేస్తాం. లాగిన్ ఇప్పుడే ఈ రేంజ్లో ఎండ ఉండే, అప్పుడే ఏంద్రా ఇంత భయంకరంగా పడుతుంది వాన. నేను ఇంటికి వెళ్ళకూడదు అనుకుంటా నాకు తెలిసి. అదేగా, ఈ వానపై నీ అభిప్రాయం? జోరు వాన. నిన్న పడ్డ వాన మళ్ళీ పడదేమో అనుకున్నా కదా. అది చూడు, చైన్ చూడు, మొత్తం చిలిం పడిపోయింది, దుమ్ము గిమ్ము. ఈరోజు క్లీన్ చేస్తా, దీన్ని క్లీన్ చేసి రేపు స్టార్ట్ చేస్తా. ఈరోజు ఏం లేదు కానీ రేపు స్టార్ట్ చేస్తా. చూద్దాం, 2 months తర్వాత స్టార్ట్ చేస్తున్న బండిని, ఎట్లుంటుందో చూడాలి. ఆగు, ఇప్పుడే రేపు చేద్దాం. నా చేత చేస్తే మంచిది. వేరే. ఓకే, మళ్ళీ మన రైడర్ అయిపోయిండు, డ్రైవర్ పోయి డ్రైవర్ కమ్ రైడర్. చూడు మళ్ళీ రైడింగ్ గేర్ వేసుకున్నాడు రైనక్స్. ఈసారి ఏం పెట్టియలేరా వరల్డ్స్ హైయెస్ట్ మోటార్ బుల్ రోడ్? ఆల్రెడీ వేసినాం. నెక్స్ట్ సెకండ్ టైం క్రాస్ కంట్రీ కొడతావా? ఈ బండి పాటలు ఏవేవి వస్తుంటే, ఏ పాటలు ఉంటాయి, ఏ పాటలు పోతాయి? కమెంట్ చేయండి, ఎవరైనా తీసుకుంటారంటే బండి మీ బెస్ట్ ప్రైస్ కోట్ చేయండి. వద్దురా ఉండని, ఎందుకు ఉంటుంది అంటే తెలియాలి కదా ఎంత వస్తాయి అని. 65,000 నీదంటే ఎక్కువకి ఇది ఉంటారులే. ఏమో వాళ్ళ మనసులో ఏమో తెలియదు. ఉండని మహా అంటే దీన్ని మొత్తం ఇంజన్ బోర్ చేయించినా నీకు ఎంత 40,000 కూడా కాదు. క్లచ్ ప్లేట్లు ఇంకా మస్తున్నాయి, 65,000 తిరిగింది. అదే చెప్తున్నా. అంటే చెక్ చేపించిన అశోక్ నా చూస్తూ 45,000 తిరిగింది అట్లే. జాబ్ మొత్తానికైతే దీన్ని ఇప్పుదాం రేపురా. నాకు ఇచ్చేసేవి, నాకు ఇచ్చేసేవి. అరే అది తీసేరా, చాలా గలీజ్గా ఉంది. క్లీన్ చేసుకో బండి ఒకసారి. ఆడ వాటర్ ఉంటాయి చూడ, పోయి క్లీన్ చేసుకో. మొత్తం చైన్ మొత్తం ఇదైపోయింది. చైన్కి స్ప్రే కాకుండా ఆయిల్ కొడితే ఏమన్నా ప్రాబ్లమా? ఇంజన్ ఆయిల్ కొట్టినా, కొత్త ఇంజన్ అది ఎట్లా కొట్టాలా? చేత్తుందా? 2K కాదు, నా దగ్గర క్యాస్ట్రోల్ది ఎక్సెస్ ఆయిల్ ఉంది. ఎట్లా స్ప్రే కొట్టినా? ఓకే రైట్. మరి 1 side లేపి దేంట్లో అది మొత్తం పోయింది, ఇది బ్రష్ పోయింది కొత్తది. రైట్ మరి. ఓకే, ఇంతతో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్. బాయ్, మీట్ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్.